ఇప్పుడు మనం డెడ్లాక్ అవాయిడెన్స్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. డెడ్లాక్ని అవాయిడ్ చేయడానికి మేజర్గా మనం 2 అల్గారిథమ్స్ యూజ్ చేస్తాము. ఫస్ట్ అల్గారిథం రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ అల్గారిథం, సెకండ్ వన్ బ్యాంకర్స్ అల్గారిథం. రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ అల్గారిథం ఎప్పుడు యూజ్ చేస్తామంటే రిసోర్స్ టైప్లో సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటాయి. వేరియాస్ బ్యాంకర్స్ అల్గారిథం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. సో ప్రీవియస్ వీడియోలో మనం డెడ్లాక్ని ఎలా అవాయిడ్ చేయాలో విత్ ద హెల్ప్ ఆఫ్ రిసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్ అల్గారిథం గురించి డిస్కస్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం బ్యాంకర్స్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. సో బ్యాంకర్స్ అల్గారిథం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ ద రిసోర్స్ టైప్ కంటైన్స్ మోర్ దాన్ 1 ఇన్స్టెన్స్. ఇక్కడ మనకి 3 రిసోర్స్ టైప్స్ ఉన్నాయి, ఏబిసి. రిసోర్స్ టైప్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. సపోజ్ ఏ ప్రింటర్ అనుకోండి, బి స్కానర్ అనుకోండి, సి ర్యామ్ అనుకోండి. మనకి 10 ప్రింటర్స్ కావాలి, 5 స్కానర్స్ కావాలి, 7 ర్యామ్స్ కావాలి, అట్లా. ఓకే. సో ఇక్కడ మనకి బ్యాంకర్స్ అల్గారిథంలో 2 అల్గారిథమ్స్ ఉన్నాయి, సేఫ్టీ అల్గారిథం యాజ్ వెల్ యాజ్ రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం. ఇప్పుడు మనం ఈ వీడియోలో సేఫ్టీ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రాబ్లం. సో గాల్విన్ టెక్స్ట్ బుక్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని ఈ అల్గారిథంతో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏందో చూద్దాము. ఇక్కడ మనకి 5 ప్రాసెసెస్ ఉన్నాయి. ఎట్ టైం టీ0 అనే ఒక టైం దగ్గర మనకి ఈ విధంగా ఉంది సిస్టమ్ స్టేట్ అనేది ఈ విధంగా ఉంది. సో ఎలకేషన్ మ్యాక్స్. సో P0కి ఇక్కడ మనకి ప్రతి ప్రాసెస్కి 3 రిసోర్స్ టైప్స్ ఉన్నాయి, ఏబిసి. సో P0కి 0 నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ఏని అలకేట్ చేశాము. తర్వాత 1 ఇన్స్టెన్స్ ఆఫ్ రిసోర్స్ టైప్ బిని అలకేట్ చేశాము. 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ సిని అలకేట్ చేశాము. ప్రతి ప్రాసెస్ కూడా దానికి మ్యాక్సిమం ఎన్ని రిసోర్సెస్ కావాలో స్పెసిఫై చేయాలి, సో దట్ డెడ్లాక్ అనేది మనకి అక్కర్ అవ్వదు. ఓకే. సో P0కి 7 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ ఏ కావాలంట. అదేవిధంగా 5 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ బి కావాలి, 3 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ సి కావాలి. ఓకే. అట్లా P1కి అలకేటెడ్ ఏంది 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ ఏని అలకేట్ చేశాము. 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ బిని అలకేట్ చేశాము. 0 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ సిని అలకేట్ చేశాం. P1కి ఎన్ని రిసోర్సెస్ కావాలి? 3 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ ఏ కావాలి, 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ బి కావాలి, 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్స్ టైప్ సి కావాలి. సో ఆ విధంగా ప్రతి ప్రాసెస్కి అలకేటెడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్స్ మనకి ఎట్ టైం T0 దగ్గర సిస్టంలో ఈ విధంగా ఒక స్నాప్ షాట్ ఉంది. తర్వాత మనం ఏం చేయాలి అంటే అవైలబుల్ రిసోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. అవైలబుల్ రిసోర్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అవైలబుల్ రిసోర్సెస్కి ఫార్ములా ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మైనస్ అలకేటెడ్ రిసోర్సెస్. ఏకి ఎన్ని రిసోర్సెస్ అలకేట్ చేసాం? ఏకి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఏకి 10 రిసోర్సెస్ ఉన్నాయి. 10లో మనం ఎన్ని అలకేట్ చేసాము? ఏకి చూడండి, ఈ కాలంని మనం యాడ్ చేయాలి. సో 0 + 2 + 3 + 2 + 0, సో దట్ ఈజ్ 7. సో 7 అలకేట్ చేసాము. మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో కాబట్టి అవైలబుల్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 - 7 దట్ ఈజ్ 3. సో అందుకని ఏ దగ్గర 3 అని చెప్పి రాసాము. బీకి టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ 5 ఉన్నాయి. 5లో ఎన్ని అలకేట్ చేసాము? 1 + 1 2 అలకేట్ చేసాము. అంటే అవైలబుల్గా ఉన్న రిసోర్సెస్ అంతా 5 - 2 దట్ ఈజ్ 3. అదేవిధంగా సికి టోటల్ 7 ఉన్నాయి. 7లో ఎన్ని అలకేట్ చేసాము? 5 అలకేట్ చేసాము. సో 7 - 5 ఎంత? 2. సో సికి 2 ఉన్నాయి. తర్వాత మనం నీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి ప్రాసెస్ యొక్క నీడ్ ఎంత? నీడ్కి ఫార్ములా ఏంటంటే మ్యాక్స్ మైనస్ అలకేషన్. మ్యాక్స్ అంటే ఏంది? P0 తీసుకుంటే 0 1 మ్యాక్స్ అంటే P0 యొక్క మ్యాక్స్ ఎంత? 753 మైనస్ అలకేటెడ్ ఎంత? 0 1 0. సో ఏ నుంచి ఏని సబ్ట్రాక్ట్ చేయాలి, బి నుంచి బి చేయాలి, సి నుంచి సి చేయాలి. సో 7 - 0 అంటే ఎంత? 7. కాబట్టి ఆ 7 ఇక్కడ రాసాము. తర్వాత 5 - 1 ఎంత? 4. ఆ 4 ఇక్కడ రాసాము. తర్వాత P0 యొక్క మ్యాక్స్ ఎంత? 3. అలకేటెడ్ ఎంత? 0. 3 - 0 ఎంత? 3. అదేవిధంగా లెట్స్ టేక్ P1. సో P1 యొక్క మ్యాక్స్ ఎంత? ఏకి 3. ఎన్ని అలకేట్ చేసాం? 1. సో 3 - 2 ఎంత? 1.
నెక్స్ట్ 2 - 0 2, 2 - 0 2. సో మ్యాక్స్కి ఫార్ములా ఏంది, నీడ్కి ఫార్ములా ఏంది, మ్యాక్స్ మైనస్ ఎలకేషన్. నీడ్కి ఫార్ములా ఏంది, మ్యాక్స్ మైనస్ ఎలకేషన్. సో ఇది వాడు మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అల్గారిథమ్ని డిస్కస్ చేద్దాం. ఇక టోటల్లీ మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వర్క్ ఈక్వల్ టు అవైలబుల్. వర్క్ ఈక్వల్ టు అవైలబుల్. నెక్స్ట్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్ ఫర్ i ఈక్వల్ టు 0, 1 సో ఆన్ n-1. i అంటే ఏంది, ఈ ప్రాసెస్ నెంబర్స్. ఇక్కడ మనకి 5 ప్రాసెసెస్ ఇచ్చారు కాబట్టి P0 నుంచి P4 వరకు ఉంది. ప్రతి ప్రాసెస్ యొక్క ఫినిష్ అనేది ఇనిషియల్గా ఫాల్స్ ఉంటుంది. ఫాల్స్ ఉంటే దాని అర్థం ఏంది, ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయలేదు. ఓకే. తర్వాత సెకండ్ స్టెప్ ఫైండ్ ni సచ్ దట్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్. ఇనిషియల్గా ప్రతి ప్రాసెస్ యొక్క ఫినిష్ అనేది ఫాల్స్గానే ఉంటుంది. అండ్ నీడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. నీడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. నీడ్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అయితేనే మనం ఆ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలము. సపోజ్ ఇఫ్ నీడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే థర్డ్ స్టెప్కి వెళ్ళి ఇప్పుడు నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అంటే మనం ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాసెస్కున్న ఎలకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేసి దాన్ని మనం వర్క్కి యాడ్ చేయాలి. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. వై? బికాజ్ ఆ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసేసాము, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాసెస్కున్న ఇప్పుడు ఇంకా ఆ ప్రాసెస్ని మనం మెయిన్ మెమరీ నుంచి హార్డ్ డిస్క్ పంపిస్తాము ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవ్వగానే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ప్రాసెస్కి ఉన్న ఎలకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేసి వర్క్కి యాడ్ చేస్తున్నాం. వర్క్ అంటే అవైలబుల్ రిసోర్సెస్కి యాడ్ చేస్తున్నాం. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దాని యొక్క ఫినిష్ ఆఫ్ iని మనం ట్రూ పెట్టాము. ట్రూ అంటే దాని అర్థమైంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ గో టు స్టెప్ 2. మళ్ళీ స్టెప్ 2కి వెళ్తాము. స్టెప్ 2లో మళ్ళీ ఏం చేయాలి, ఫినిష్ ఆఫ్ i ఫాల్స్ ఉంటే అది దాని యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వనట్టు, ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వనట్టు, అప్పుడు దాని యొక్క నీడ్ని మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్తో కంపేర్ చేయాలి. నీడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ అయితే మనం దాని యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయొచ్చు. కంప్లీట్ చేస్తే దాని యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేసి వర్క్ యాడ్ చేయాలి. సపోజ్ ఫినిష్లో ట్రూ ఉంటే ఆ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టు, కాబట్టి ఇంకా దాన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. లాస్ట్ స్టెప్ ఇఫ్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ట్రూ ఫర్ ఆల్ i సిస్టమ్ i ఈజ్ ఇన్ సేఫ్ స్టేట్. సో ఫినిష్ ఆఫ్ iలో కనుక ట్రూ ఉంది అంటే దాని అర్థమైంది, ఫర్ ఆల్ ద i వాల్యూస్ ఫినిష్ ఆఫ్ iలో ట్రూ ఉందంటే దాని అర్థం మనకి సేఫ్ స్టేట్ వచ్చినట్టు. సేఫ్ స్టేట్ అంటే ఏంది, దెర్ ఈజ్ నో డెడ్ లాక్. సేఫ్ స్టేట్ ఇట్ స్పెసిఫైస్ ఇన్ విచ్ సీక్వెన్స్ ద ప్రాసెసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏ సీక్వెన్స్లో ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇన్ విచ్ సీక్వెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలకేట్స్ రిసోర్సెస్ టు ద ప్రాసెస్. ఏ సీక్వెన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్కి రిసోర్సెస్ ఎలకేట్ చేయాలి. సపోజ్ ఫినిష్ ఏ ప్రాసెస్ కన్నా ఫినిష్ అనేది ఫాల్స్ వచ్చింది అనుకోండి, దాని అర్థమైంది ఇట్ ఈజ్ అన్సేఫ్ స్టేట్. అన్సేఫ్ స్టేట్ అంటే డెడ్ లాక్ ఉన్నట్టు. డెడ్ లాక్ అవాయిడెన్స్ అంటే మనం డెడ్ లాక్ రాకుండా ఉండటానికి తీసుకునే నెసెసరీ ప్రికాషన్స్. కాబట్టి కంపల్సరీగా మనకి ఇక్కడ సేఫ్ స్టేట్ రావాలి. సేఫ్ స్టేట్ రాకుండా అన్సేఫ్ స్టేట్ ఉంటే డెడ్ లాక్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు 1 by 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని ఈ అల్గారిథం బట్టి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, వర్క్ ఈక్వల్ టు అవైలబుల్ రిసోర్సెస్ని వర్క్ అనే వేరియబుల్లో పెట్టాము. సో వర్క్ ఈక్వల్ టు అవైలబుల్లో మనకి ఎంత ఉంది, 332 ఉంది. కాబట్టి వర్క్ ఈక్వల్ టు 332. సెకండ్ స్టెప్ ఏంది, ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్ ఫర్ ఆల్ i వాల్యూస్. కాబట్టి ఫినిష్లో 0 1 2 3 4 ఇక్కడ మనకి 5 ప్రాసెసెస్ ఉన్నాయి ఫ్రమ్ 0 to 4. కాబట్టి 5 ఇండెక్సెస్ తీసుకున్నాం 0 to 4. ప్రతి ఇండెక్స్లో మనం ఏం చేసాము, ఫాల్స్ పెట్టాము. ఎప్పుడైతే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు దాని యొక్క ఫినిష్లో ట్రూ పెట్టేస్తాము. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఫైండ్ ni సచ్ దట్ ఫినిష్ ఆఫ్ i ఈక్వల్ టు ఫాల్స్. ఎస్, ఇనిషియల్గా ప్రతి ప్రాసెస్ యొక్క i అనేది ఫాల్స్గానే ఉంది. ఫస్ట్ P0 తీసుకుందాము. P0 యొక్క ఫినిష్ ఏముంది, ఫాల్స్గానే ఉంది. సో P0 తీసుకున్నాము. తర్వాత సెకండ్ కండిషన్ ఏంది, నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P0 యొక్క నీడ్ ఎంత, 743. సో 743 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత, 332. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏని ఏతో కంపేర్ చేయాలి, బీని బీతో కంపేర్ చేయాలి, సిని సితో కంపేర్ చేయాలి. ఆ 3 కండిషన్స్ ట్రూ అయితేనే మనం ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ ఒక కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఇంకా రిమైనింగ్ చెక్ చేయాల్సిన నెక్స్ట్ లేదు.
సపోజ్ ఇక్కడ చూడండి 7 3 P0లో రిసోర్స్ టైప్ ఏలో ఎంత ఉంది 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో 7 less than or equal to 3, 7 less than 3 ఫాల్స్, 7 less than 3 అనేది ఫాల్స్. సో ఫాల్స్ కాబట్టి P0 మస్ట్ వెయిట్, P0 అనేది వెయిట్ చేయాలి దాని యొక్క ఎగ్జిక్యూషన్ కోసం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది P1. సో P1 అగైన్ P1 వాట్ ఈస్ ద కండిషన్, ఫినిష్ ఆఫ్ I ఈక్వల్ టు ఫాల్స్. ఎస్, P1 యొక్క ఫినిష్ ఏముంది ఫాల్స్గానే ఉంది. నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్, P1 యొక్క నీడ్ ఎంత 122, 122 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్లో ఎంత ఉంది 332, వర్క్లో ఎంత ఉంది 332. ఎస్ 1 3, 1 less than 3 కండిషన్ ఇస్ ట్రూ. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసాం ఎందుకని, సపోజ్ మన దగ్గర నీడ్ 3 అనుకోండి, అవైలబుల్ 3 అనుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అందుకని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసాం. 1 3, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. 1 less than 3, 2 less than 3 కండిషన్ ఈజ్ ట్రూ. 2 less than or equal to 2, 2 less than or equal to 2 అందుకని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాము. ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. 3 కండిషన్స్ ట్రూ అయినాయి కాబట్టి మనం P1 యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయొచ్చు. సో P1 యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, P1కి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ని రిమూవ్ చేసి దాన్ని వర్క్కి యాడ్ చేయాలి. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. వై, బికాజ్ P1 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దాని యొక్క రిసోర్సెస్ ఇంకా దానికి అవసరం లేదు, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఇంకా దానికి రిసోర్సెస్ ఏం అవసరంలా కాబట్టి దానికి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ని రిమూవ్ చేసి వర్క్కి యాడ్ చేయాలి. P1కి ఎలకేట్ ఏం చేసాం 200. ఇప్పుడు 200కి 332 అంటే వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. సో 332 వర్క్ అంటే ఎంత 332 ప్లస్ ఎలకేటెడ్ రిసోర్సెస్ ఎంత 200 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 532. అంటే ఇప్పుడు P1కి ఇప్పుడు వర్క్ ఎంత ఉంది 532 ఉంది, ప్రీవియస్గా 332 ఉంది, ఇప్పుడు దాన్ని మనం మోడిఫై చేస్తే 532 వచ్చింది. ఇప్పుడు P1 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫినిష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అని పెట్టాలి. ఇక నాకు స్పేస్ లేదు, మీరు కనుక ఏమైనా ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోతే దాని కింద ఫినిష్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అని పెట్టాలి. యాజ్ వెల్ యాజ్ P1 యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఫాల్స్ని కూడా ఏం చేయాలి, మీరు ట్రూ కింద మార్చేయాలి. P1 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మనం సేఫ్ సీక్వెన్స్ చివరిలో రాస్తాం. సేఫ్ సీక్వెన్స్ రాసినప్పుడు P1 అని చెప్పి రాయాలి. సేఫ్ సీక్వెన్స్ అంటే ఏంది, ఏ ఆర్డర్లో ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు P1 అయిపోయింది. నెక్స్ట్ P1 తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంది P2. అగైన్ ఆ 2 కండిషన్స్. P2 యొక్క ఫినిష్ ఎంత, ఇనిషియల్గా ఏముంది ఫాల్సే. నెక్స్ట్ నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P2 యొక్క నీడ్ ఎంత 600. సో 600 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 532. 600 ఈజ్ లెస్ దెన్ 532. అసలు ఫస్ట్ కండిషనే ఫాల్స్, 6 less than 5 ఫాల్స్ కాబట్టి P2 మస్ట్ వెయిట్. ఇది ఫాల్స్ అయింది కాబట్టి P2 యొక్క ఎగ్జిక్యూషన్ మనం కంప్లీట్ చేయలేము. సో P2 మస్ట్ వెయిట్ నౌ. ఓకే, నెక్స్ట్ P2 మస్ట్ వెయిట్ నౌ. నెక్స్ట్ P2 ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ P3 యొక్క ఫినిష్ అంత ఇనిషియల్గా ఏముంది ఫాల్సే ఉంది. నెక్స్ట్ నీడ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P3 యొక్క నీడ్ ఎంత 011. 011 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 532. 3 కండిషన్స్ ట్రూనే. 0 5, 0 less than 5, 1 less than 3, 1 less than 2 3 ట్రూనే కాబట్టి మనం P3ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. P3 ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత P3 యొక్క రిసోర్సెస్ని రిమూవ్ చేసి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ రిమూవ్ చేసి వర్క్కి యాడ్ చేయాలి. సో వర్క్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా రాయాలి, నాకు స్పేస్ లేదని నేను రాయాలి. వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. వర్క్ అంటే ఎంత 532. P3కి ఎలకేట్ చేసిన రిసోర్సెస్ ఏంది 211. యాడ్ చేస్తే ఎంత 5 + 2 7, 3 + 1 4, 2 + 1 3. ఏని ఏకి యాడ్ చేయాలి, బీని బీకి యాడ్ చేయాలి, సిని సికి యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు వర్క్లో ఉన్న వాల్యూ ఎంత 743. ఇప్పుడు దీని తర్వాత మీరు ఏం రాయాలి, P3 యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ఫినిష్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2 అని ఇక్కడ రాయాలి. ఇక్కడ నాకు స్పేస్ లేదు అందుకని నేను రాయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేస్తారంటే 3 దగ్గర ట్రూ అని చెప్పి రాయండి. ఇప్పుడు సేఫ్ సీక్వెన్స్లో P1 తర్వాత ఏం రాయాలి, మనం P3 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు P3 అయిపోయింది. P3 తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంది P4. ఇప్పుడు P4 యొక్క నీడ్ని P4 యొక్క ఫినిష్ ఇనిషియల్గా ఏముంది ఫాల్సే ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P4 యొక్క నీడ్ ఎంత 431 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత 743. 3 కండిషన్స్ ట్రూనే. 4 less than 7, 3 less than 4, 1 less than 3 3 ట్రూనే కాబట్టి P4 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ రిమూవ్ చేసి వర్క్ యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ ఎలకేషన్. వర్క్ అంటే ఎంత 743 ప్లస్ P4 కున్న ఎలకేటెడ్ రిసోర్సెస్ ఎంత 002. యాడ్ చేస్తే ఎంత వచ్చింది 745 అయిపోయింది. ఇప్పుడు మనం చివరి దాకా వచ్చేసాం, P4 దాకా వచ్చేసాం.
ఇంకా P4 తర్వాత ఏం ప్రాసెసెస్ లేవు. ఇప్పుడు మన తర్వాత ఏం చేయాలి, P4 ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి సేఫ్ సీక్వెన్స్లో P4 రాయాలి. తర్వాత ఇక్కడ మీరు ఫినిష్ ఆఫ్ 4 ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. ఇక్కడ ఫాల్స్ని ఏం చేయాలి, ట్రూ కింద సెట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనకి P1 అయిపోయింది, P3 అయిపోయింది, P4 అయిపోయింది. P4 తర్వాత ఏం ప్రాసెస్ లేవు కాబట్టి అగైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకా ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలో వాటిని ట్రై చేయాలి. సో ఇంకా తర్వాత P0ని ఇంకా మనం ఎగ్జిక్యూట్ చేయాల కాబట్టి అగైన్ P0ని చెక్ చేసాం. P0 యొక్క ఫినిష్ ఎంత, ఫాల్స్. కండిషన్ ఏంది, నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P0 యొక్క నీడ్ ఎంత, 743 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఎంత, 743 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 745. 3 కండిషన్స్ ట్రూనే. 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, 3 లెస్ దాన్ 5, 3 ట్రూనే. కాబట్టి P4 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేసి మనం ఏం చేయొచ్చు, వాటిని వర్క్కి యాడ్ చేయొచ్చు. సో వర్క్ ఈక్వల్ టు P0 యొక్క ఎలకేటెడ్ రిసోర్సెస్ అంతా P0 010. సో 010ని వర్క్కి యాడ్ చేసాం, అప్పుడు ఎంత వచ్చింది, 755 వచ్చింది. తర్వాత ఫినిష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అని చెప్పి ఇక్కడ రాయాలి. తర్వాత ఈ ఫాల్స్ని ఏం చేయాలి, ట్రూ కింద సెట్ చేయాలి. తర్వాత ఇక్కడ సేఫ్ సీక్వెన్స్లో ఏ ప్రాసెస్, P0 ప్రాసెస్. నెక్స్ట్ తర్వాత P0 అయిపోయింది, P1 అయిపోయింది. తర్వాత ఇంకొక ప్రాసెసే ఉంది, P2 ప్రాసెస్. P2 యొక్క ఫినిష్ ఏముంది, ఫాల్స్ ఉంది. నీడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్. P2 యొక్క నీడ్ ఎంత, 3G. P2 యొక్క నీడ్ 600. సో 600. P2 యొక్క నీడ్ ఎంత, P2 యొక్క నీడ్, వాట్ ఈస్ ద నీడ్ హియర్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ P2 ప్రాసెస్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ P2 ప్రాసెస్. దిస్ ఈజ్ P0, దిస్ ఈజ్ P0, దిస్ ఈజ్ P1, ఇది మనకి P2. P2 యొక్క నీడ్ ఎంత, ఇక్కడికి నేను కండిషన్ తప్పు రాశాను. P2 యొక్క నీడ్ ఎంత, P2 యొక్క నీడ్ ఎంత, 600. సో 9 - 3 6, 0, 2 - 2 0, 600. 600 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 745. 6 లెస్ దాన్ 7, 0 లెస్ దాన్ 4, 0 లెస్ దాన్ 5, 3 ట్రూనే. కాబట్టి ఏం చేయొచ్చు, P2 యొక్క ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం P2కు ఉన్న ఎలకేటెడ్ రిసోర్సెస్ని రిమూవ్ చేయాలి. P2కు ఉన్న ఎలకేటెడ్ రిసోర్సెస్ అంతా 302ని మనం వర్క్కి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 1057 వచ్చింది. సో ఇప్పుడు మనం ఫినిష్ ఆఫ్ 2 ఈక్వల్ టు ట్రూ అని చెప్పి రాయాలి. ఇక్కడ 2 దగ్గర కూడా ఏం చేయాలి, ట్రూ అని చెప్పి సెట్ చేయాలి. ఇక్కడ మనకి తర్వాత సేఫ్ సీక్వెన్స్లో ఏమొస్తుంది, P2 వచ్చింది. మనకి చివరిలో 1057 వచ్చింది. 1057 అంటే ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, వాడు ప్రాబ్లంలో ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అలా వస్తేనే కరెక్ట్. మనకి చివరిలో సేఫ్ సీక్వెన్స్ వచ్చింది అంటే దాని అర్థం చివరిలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ వస్తాయి, 10, 5, 7. ఓకే, సో మనకి సేఫ్ సీక్వెన్స్ ఏంది, P1, P3, P4, P0, P2. బ్యాంకర్స్ అల్గారిథంలో మేజర్గా ఏమడుతారంటే నీడ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు, యాజ్ వెల్ యాజ్ సేఫ్ సీక్వెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. సేఫ్ సీక్వెన్స్ అంటే ఇది. సేఫ్ సీక్వెన్స్ అంటే ఏంది, ఏ ఆర్డర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏ ఆర్డర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిసోర్సెస్ని ప్రాసెసెస్కి అలొకేట్ చేయాలి, సో దట్ ఆల్ ద ప్రాసెసెస్ విల్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇది మనకి సేఫ్టీ అల్గారిథం గురించి. తర్వాత వీడియోలో మనం రిసోర్స్ రిక్వెస్ట్ అల్గారిథం గురించి డిస్కస్ చేద్దాము.